హలో హాయ్ నేను మీ రోజాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ 1517 వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎట్లున్నారు? వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలని రియల్ గా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాను డైలీ వ్లాగ్స్ చేయాలి, చూపించాలి అని. కానీ చెప్తున్నా కదా, టైం సెట్ అవ్వక. సో కుదిరినప్పుడైతే తీస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క డైలీ వ్లాగ్స్ పెట్టక్క, అసలు నువ్వు ఇంట్లో ఏమేం చేస్తావో అవన్నీ వీడియోస్ చేయొచ్చు కదా అని. ఓకే సర్లే, అడిగిన వాళ్ళ మాట ఎందుకు కాదనాలి చెప్పండి. సో అందుకే వీడియోనైతే తీసాను అనమాట. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇంట్లో పనులు ఎలా ఫాస్ట్గా చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా నిన్నటి వీడియో అన్నమాట. సో మార్నింగ్ అయితే నా హడావిడి మామూలుగా ఉండదు. పాప స్కూల్కి వెళ్తుంది, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుండు. ఇంకా వీళ్ళకైతే వంట చేయాలి కదా. పాపకైతే ఈ మధ్యలో బాక్స్ మార్నింగ్ పాప వెళ్ళేటప్పుడే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్నోడితో అవ్వట్లేదు. వాడు కరెక్ట్గా పాపకి లంచ్ ఇచ్చే టైంకే నిద్రపోతుండ అనమాట. సో వాడిని పడుకోబెట్టి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే తనకైతే మార్నింగే పెట్టేస్తున్నాను ఒక 2 వీక్స్ నుండి. మార్నింగ్ 6కి అయితే లేసాను. లేచి ఇంకా బయట అయితే ఊడ్చేసుకొని ఇంకా మొహం కడుక్కొని కిచెన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాను అనమాట. ఆలు ఫ్రై చేసేసి పాలైతే కాగబెట్టేశాను. 2 పాల ప్యాకెట్లు అయితే కాగబెట్టాను ఈరోజు. ఎందుకంటే నిన్న ప్యాకెట్ అలాగే ఉండిపోయింది అనమాట. వైట్ రైస్ అయితే ఆల్రెడీ వండేసాను. ఇంకా పిల్లలైతే టిఫిన్ ఈరోజు దోశ వద్దమ్మా అన్నారు. సో యాపిల్ కీరా అయితే కట్ చేసి పెట్టేశాను. 2 బాక్స్లు ఎవరికి పెడుతున్నాను అంటే మా అక్క ఇక్కడే ఉంటుంది మాకు దగ్గరలోనే. సో అక్క నైట్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అయితే నేనే చూసుకుంటాను. 1 వీక్ అయితే ఖచ్చితంగా నైట్ డ్యూటీ కాబట్టి నా దగ్గరే ఉంటారు. ఇంకా వీళ్ళకి నా పిల్లలకి మా హస్బెండ్కి చేసుకోవాలంటే రియల్గా నాకు ఒక ఏమంటారు, గేమ్ ఆడినట్టే, వాలీబాల్ ఆడినట్టే ఉంటుంది నా పని. టకటక టకటక ఇలా అలా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మా చిన్నారైతే ఓకే, తన పనులు తను చేసుకుంటుంది, స్నానం చేసుకుంటుంది, ఫ్రెష్ అప్ అవుతుంది, యూనిఫామ్ వేసుకుంటుంది, నాకు హెల్పింగ్ చేస్తుంది. నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది పాప అయితే. ఇంకా వాడైతే చిన్నోడు కదా, అక్క వాళ్ళ బాబు, వాడికి నేనే చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా పాపకైతే నేను లంచ్ అనేది పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్గా కీరా క్యారెట్ పెట్టాను. అలాగే పాప అయితే పులిహోర చేశాను. నైట్ అన్నం మిగిలిపోయినుండే అందరికీ సరిపోతుంది అనేసి పులిహోర అయితే చేశాను. జామకాయ తింటదంట, సరే అనేసి ఒక జామకాయ అయితే ఇచ్చాను. స్కూల్ లేదు, తల్లి తెచ్చిన స్కూల్ లేదు. ఓనమ్మా చూడమ్మ, వీడియోలు ఇస్తారు ఎవరు నిన్ను? పండుగని బంగారాన్ని బాత్రూంలో ట్యాప్ ఇప్పిందాను. నేను ఇప్పలే పండు, తమ్ముడు పండు. గుడ్ మార్నింగ్ మీ సిస్టర్. ఊరు మేము నీ కటింగ్ పోవాలి, నీ కటింగ్ అక్క రెడీ అయిపోతుండదు. అక్క రెడీ లేట్లేవా? లేస్తుంది చెల్లె. 2 minutes రెడీ అయింది, 2 minutes లా కదా పండు. చేయం కనిపిస్తుంది, అందరు చేయమంటారు నిన్ను. చేయమంటారు నిన్ను. అయ్యా విశిష్ట చేయమంటారు. లేచి బంగారు తల్లికి షార్ట్ బ్రష్ చేసేస్తుంది పండుగాడు. చింతల్లి తమ్ముడు బర్త్డే వస్తుంది కదా, తమ్ముడు బర్త్డేకి నైట్ లేట్గా పడుకుంటే పాప మాత్రం మార్నింగ్ లేవడానికి మస్తు సతాయిస్తుంది. ఇంకా తనైతే లేవుడితోటే ఫస్ట్ బాత్రూంలోకి పట్టుకపోతా, బ్రష్ చేపించి వెంటనే ఇంకా స్నానం కూడా చేపిస్తాను అనమాట. తనది స్నానం బ్రష్ 2 ఒకేసారి అయిపోతాయి. అలా ఉంటుంది మా పిల్లలతోనే. ముఖ్యంగా ఇంట్లో పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా నేనైతే వంట ఎలా చేస్తానంటే ఫాస్ట్గా చేస్తా. ½ an hourలో ఒక సైడ్ రైస్ పెడతా, ఒక సైడ్ కర్రీ చేస్తా.
లేదు రైస్ అవుతుంది, పాలు కాగుతుంది, అంతలోపు వెజిటేబుల్స్ కట్ చేస్తా. ఒక్క పనిని సాగ తీసుకుంటూ చెయ్యను నేను, నాకు అట్లా అలవాట్లేదు. ఫటాఫట్ అయిపోవాలి. నాకు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది వంట చేయడానికి. 2 కర్రీస్, బ్రేక్ఫాస్ట్ అండ్ అన్నం ఇవన్నీ అయితే చేసేస్తాను. ఇంకా అక్క వాళ్ళ బాబు అన్నమాట, చాలా వీడియోస్లో చూసి ఉండొచ్చు పిల్లల్ని. సో ఇంకా వాడికి కూడా మొహం అయితే కడిగించి వాడికి కూడా స్నానం అయితే చేపించాను అనమాట. ఇంకా పులిహోర అయితే చేశాను అనమాట. నైట్ నుంచి చాలా మిగిలిపోయింది. యాక్చువల్గా నేను తినలేదు, మా హస్బెండ్ తినలేదు, పిల్లలు చపాతీ తిన్నారు, చిన్నోడు కొంచెం రైస్ తిన్నాడు అనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఇంటి దగ్గర తినేసి వస్తారు నైట్. సో ఇదే అన్నమాట నా మార్నింగ్. ఇట్లా ఉంటుంది, ఆగమాగం ఉంటుంది. నాకు ఇది ఒక పిచ్చి. అక్కడ వెంటనే చెత్త పడితే అది ఎమ్మటే డస్ట్బిన్ వేసేయాల. అంటే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ చేస్తా. కిచెన్లో బాసనలు మాత్రం అస్సలు స్టోర్ చేయను ఫ్రెండ్స్. నాకు అట్లా స్టోర్ చేసి నాకు ఏదో పిచ్చి పిచ్చి అవుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత కిచెన్లో ఈ పనులే, ఎక్స్ట్రా పనులే చాలా టైం పడుతుంది. ఇంకా పులిహోర కూడా అయిపోయింది అనమాట. వంట చాలా ఫాస్ట్గా కావాలంటే నేను చెప్పే ఈ 2 టిప్స్ పాటించండి. పెద్దగా ఏం లేదు. మనం వంట చేసేటప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి కూర వండుతాము కదా. అంటే అన్నం ఒకసారి, కూర ఒకసారి వండుతారు. అలా వండకుండా ఏం చేయండి, రైస్ పెట్టేయండి. పాలు కాగబెట్టలేదు అనుకో, పాలు కాగబెట్టేయండి. ఆ 2 అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటాం. అవునా? ఈ 1 టిప్ అనమాట. ఒకవైపు అన్నం వండుతూ ఇంకోవైపు కూర ఉడికేలోపు నేను ఇల్లు కూడా ఊడ్చేస్తాను. ఎక్స్ట్రా బాసనలు ఉంటే ఇంకా షింక్ పక్కనే కాబట్టి పొయ్యి పక్కనే గబగబా అవి కూడా తోమేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే వంట ఒకసారి చేస్తారు, బాసనలు ఒకసారి తోముతారు. నేను అలా కాదు, ఇటు వండుకుంటూనే ఇటు గిన్నెలు కడిగేసుకుంటూనే ఉంటాను అనమాట. ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి కిచెన్లో కొంచెం పని తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువసేపు మనం కిచెన్లో నిలబడే వంట చేయాల్సి వస్తుంది కదా, కాళ్ళు నొప్పిలు లేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి. రియల్గా కాళ్ళ నొప్పులు కూడా తక్కువైతే. ఈ మధ్యలో నిలబడొద్దని చాలా మంది చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్ అండి. కొంచెం ఎక్కువ కూర్చోడానికే ట్రై చేయండి, లేదంటే వాక్ ఉండాలి, అంటే నడవాలి ఎప్పుడు, అలా ఉండాలి. ఎక్కువసేపు నిలబడకూడదు. వెరికోసిల్ వెయిన్స్ అయితే తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా మా చిట్టి తల్లి అయితే నాకు పులిహోర వద్దు, ఏమీ వద్దు, నాకు బనానానే కావాలని ఇంకా మార్నింగ్ బనానా అయితే తింటుంది. 7:30 అవుతుంది ఇప్పుడు. పాప అయితే బనానా తింటుంది. చూసారు కదా, ఇల్లంతా ఆగమాగం ఉంటుంది. మామూలు ఆగం కాదు. ఒకడు ఇది ఎత్తేస్తారు, ఒకడు అది ఎత్తేస్తారు. నైట్ పడుకునేటప్పుడే నేను ఖచ్చితంగా ఇల్లు ఊకి ఎక్కడెక్కడ సదిరి పడుకుంటా. వీళ్ళు లేచిన తర్వాత ఇల్లంతా పెంట పెంట చేస్తారు. రియల్గా ఒక్కొక్కసారి చాలా ఏడుపు వస్తుంది అబ్బా ఈ పనులన్నీ చెయ్యలేక నాకు. ఇంకా చిన్నదానిది అయితే వాటర్ బాటిల్ కడిగేస్తాను అనమాట, పెద్దోడిది. అక్క పిల్లలే అయితే మ్యాక్సిమం అక్క వాష్ చేసే పంపిస్తుంది. సో అందుకే నేను పాపది ఒక బాటిల్ అయితే కడిగేసి వాడికి కూడా వాటర్ అయితే నింపాను అనమాట. ఇంకా మా చిన్న తల్లికి, అక్క వాళ్ళ బాబుకి ఇద్దరికి ఆలు రైస్ పెట్టాను. ఇంకా మా చిన్న తల్లికి అయితే పెరుగన్నం డైలీ పెట్టాలి. పెరుగన్నం ఈరోజు పెరుగు అయిపోయింది. ఎంత ఏడుస్తుందంటే నాకు పెరుగన్నమే కావాలి అంటుంది. సో నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత, అంటే నైట్ షిఫ్ట్ అనమాట మా హస్బెండ్ది. సో ఆయన రాగానే ఒక చిన్న బాక్స్లో కలిపి పెట్టి పంపించాలి. ఇంకా ఈమెయితే కలర్ బొట్లో పెట్టుకుంటుంది అనమాట నా బిడ్డ. దానికోసమే కొన్నా. రోజు ఒక డిజైన్ పెట్టాలి. డాట్స్ పెట్టమంటది, లేదంటే ఫ్లవర్ వేయమంటది. వాటితోని ఎక్కువైతే డాట్సే పెడతాను. ఇలా దెబ్బ పడ్డది ఆల్రెడీ నా బిడ్డకు, చెప్తే వినట్లేదు. మొండి లెక్కలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా మా అక్కయ్య అయితే వచ్చిందనమాట ఇంటికి. తను నైట్ షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి వస్తుంది. వచ్చి పిల్లల్ని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేస్తుంది. అక్క నైట్ డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కనే డ్రాప్ చేస్తుంది స్కూల్ దగ్గర పిల్లలందరినీ. మా చిన్న తల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో అయితే బెల్ట్ పెట్టుకుంటుంది. తనే అంటే సాక్స్ వేసుకోవడం రాదు, షూ అయితే తనే వేసుకుంటుంది. మమ్మీ నేనే వేసుకుంటాను, నాకు చూపించు మమ్మీ. నిజంగా పిల్లలు అలా ఇంట్రెస్ట్ చూపితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐడి కార్డ్ నేను వేస్తా అంటే వేసుకుంటలేదు, తనే వేసుకుంటుంది. అంటే నిజంగా చిన్న చిన్న పనులు అయితే వాళ్ళకే చెప్పాలి, ఎందుకంటే నేర్చుకుంటారు కదా. వాటు నువ్వు మంచి నిద్రలకే ఉన్నాడు. గొప్ప వచ్చిండు నన్ను ముఖం కొక్కవాయే. ఇక వాళ్ళు పోతారు స్కూల్కి. బాయ్ చెప్పక్కకి. బాయ్, పెద్ద మమ్మీ దొరకపోతుంది. నువ్వు స్కూల్కి ఇప్పుడు పోవద్దు, నన్ను ముఖం కక్కులు ఏం ఏం చేయం పంపించేయమంటారు అందరూ.
పాపం అక్క అయితే ఇద్దరు బ్యాగులు వాళ్ళ లంచ్ బ్యాగులు పట్టుకొని పోతుంది. ఎట్లా పోతుంది చూడండి. నేను వదిలేస్తా అంటే ఇంకా మళ్ళీ నువ్వెందుకు అమ్మ వచ్చేది ఏమొద్దని అంటది, తిడుతుంది. నేను ఎట్లాగో అట్నుండే కదా పోయేది, వదిలేసుకుంటా పోతా అనేసి అంటది అనమాట. సో ఇంకా మా చిన్నతల్లి అయితే ఒక మంచిగా కిస్ ఇచ్చి ఇక నా కొడుకు అయితే కింద మీద పడి బొర్లుతాడు అనమాట. పెద్ద మమ్మీ ఎమ్మటి పోతా అని. ఇంకా వీడికి కూడా ఒక బ్యాగ్ అయితే కొనిష్టం. అక్క స్కూల్ కి పోతుంటే తమ్ముడు కూడా బ్యాగ్ వేసుకొని తను కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కను వదిలేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తాడు అనమాట. బట్ ఇప్పుడే లేచిండు కదా, మొహం కూడా కడుక్కులు వద్దు అంటే ఒకటే ఏడుస్తున్నాడు. లేదంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా అని ఏడుస్తున్నాడు ఇప్పుడైతే. సో ఎక్కడికి వద్దు నాన్న, బ్రష్ చేసుకోవాలి కదా అని ఇంకా మెల్లిగా బుదిగరిచ్చి వానితో ఆడిపించి ఒక 5 మినిట్స్ కూర్చొని వానితోని మెల్లిగా వాడు నవ్విన తర్వాత ఇంకా వాడికి కూడా నెక్స్ట్ బ్రషింగ్ అది చేయించాలి. ఇంకా బట్టలు అయితే చాలా 2 డేస్ పిండలేదు అనమాట. సో అన్ని అయితే వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తున్నాను. చూసారు కదా బ్రష్లతో ఎట్లా ఆడుతున్నాడు, కోతి వేషాలు ఇస్తాడు. నలుగురితో ఒకలాగా ఉంటుంది, వీడితోని ఒక్కడితో ఒకలాగా ఉంటుంది. నన్ను అయితే చుక్కలు అంటే చుక్కలు చూపిస్తాడు తెలుసా. రియల్ గా ఒక్కొక్కసారి అయితే గోడకేసి గుద్దుకుంటాను నా తలని, అంత సతాయిస్తాడు. కానీ బంగారం, ఒక్కొక్కసారి మంచిగా అర్థం చేసుకుంటాడు. బ్రష్ మాత్రం నిలబడి అస్సలు చేయడు. నా మీద ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని పాట పాడుకుంటూ వాడికి బ్రష్ అయితే చేయించాలన్నమాట నేను. చిన్న పాప లాగా బిహేవ్ చేస్తాడు వాడు. వీడే చిన్నోడు అంటే ఇంకా చిన్న పాపలు కావాలి వీనికి. అది నేను హాస్పిటల్కి వేసుకుపోయినా కదా, వద్దు కక్కు ఉంది అది. ఇది వేసుకో ఇప్పుడు. పిండేసినాక వేసుకుంటావు సరే. పిండేసినాక అంట, పిండేస్తే కదా మమ్మీ, పిండేస్తుంది కదా. ఇది వేసుకో. ఎందుకు వేస్తున్నా అంటే నీకు ఆయ వచ్చింది కదా, ఫుల్ బట్టలు వేసుకోవాలి, లేకపోతే చలి చలి పెడుతుంది. మిక్స్ పెట్టాలా? అమ్మో నాకు ఇస్తావా మా, నాకు ఇస్తావా కీమో ఐస్ క్రీమ్? నా పండు నా బండు నా బండు వద్దని కూర్చుంటు కంటాడు. ఈ కోంబ అయితే మంచి దూడానికి వస్తుంది కదా డాడీ. నేనే తూతానా? మమ్మీకి ఉమ్మ చేయవా? అరే చెయ్యిరా, అమ్మకు ఉమ్మ చేయవా? డాడీ చేస్తావా? మమ్మీ కదా నీకు స్నానం చేయించింది, బ్రష్ చేసింది ఎవరు? ఒక ఉమ్మ పెట్టవా? నా బిడ్డ అయితే ఊరికొచ్చి పెడుతుండే, అక్క అయితే విశిష్ట నాకు మంచిగా పెడుతుండే మమ్మీ ఉమ్మ అని. మడ్డును కూడా పెడతారు ఇప్పుడు నాకు వచ్చి. కిరాడును మమ్మీకి ఉమ్మ పెట్టాలి. ఉరికొచ్చిండు 1 2 3 స్టార్ట్. పండు నేను ఇక్కడ పెడతా. ఇప్పుడు నేనంట 1 2 3 స్టార్ట్. అవుతుందా? హాయ్ చెప్పక్కడ అందరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ మై మమ్మీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనండి, అనండి. నాకు మమ్మీ వీడియోస్ చూస్తున్నారా? నువ్వు కాదు వాళ్ళని అడుగు, చూస్తున్నారా అని అడుగు. చూస్తున్నావా వీడియో? బాగున్నాయా? నేను బాగున్నా ఫ్రెండ్స్ చెప్పు. నేను బెస్ట్ చేయకున్నా? నేను బెస్ట్ చేయకుని ఛానల్ చేయకున్నా ఫ్రెండ్స్ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ 1517 బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మార్నింగ్ ఇట్లా ఉరుకుల పరుగులతో స్టార్ట్ అవుతుంది అనమాట నా డే మార్నింగ్ రొటీన్. సో వీక్లీ అంటే మంత్లీ 1 వీక్ 5 డేస్ అక్క వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వస్తారు నైట్. ఎందుకంటే అక్కడికి నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు వీళ్ళు అయ్యేసరికి కొంచెం ఇంక ఎక్కువ పని ఉంటుంది అనమాట పొద్దున. సో ఇది ఫుల్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఓన్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోదు. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా. ఇంకా చిన్నోడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు. వాడికైతే ఫస్ట్ కొన్ని వాటర్ తాగించి చైర్లో కూర్చున్నాడు. ఇంకా పులిహోర అయితే తీసుకొచ్చి ఇచ్చాను, తినిపిస్తా నాన్న అంటే వద్దు మమ్మీ నేనే తింటా అని అన్నాడు అనమాట. సో సరే తినరా ఇంకా అనేసాను. ఈ మధ్యలో వాడే తింటున్నాడు. రియల్గా చెప్పాలంటే మన చేతితో మనం 10 మెతుకులు తిన్నా కడుపు నిండుతుంది అంట, ఈ మాట పెద్దవాళ్ళు అంటుంటారు. సో అందుకే ఇంకా వాడిని వదిలేసాను, తినరా నువ్వే అని. ఇంకా వాడు తినే లోపు నేనైతే చూసారు కదా ఇల్లంతా సదరాలన్నమాట. బెడ్ సదిరేసి బెడ్షీట్ ఫోల్డ్ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ లో అయితే ఏడుపు వస్తుంటది. ఈ పనులన్నీ చేయాలంటే చాలా మంది అంటారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటావు ఏం చేస్తావు అంటారు కదా. ఎన్ని పనులు ఉంటాయి రియల్ గా.
అసలు హౌస్ వైఫ్స్కి ఎక్కడ రెస్టే ఉండదు చెప్పాలంటే. ఈ బుట్ట అయితే మేము వినాయకుడి పండగకి లడ్డు కొన్నాం కదా, సో ఆ లడ్డుకి వచ్చిన బుట్ట అన్నమాట. దాన్ని పడేయకుండా దాచిపెట్టాను, ఫ్రూట్స్ వేయడానికి ఇప్పుడు యూస్ పడుతుంది. ఏంటంటే సన్నదోమలు బాగా వస్తాయి కదా బనానాకి, సో ఇది బాగానే యూజ్ అవుతుంది. ఇంకా దాన్ని అయితే అలా వాడేస్తున్నా అన్నమాట. ఇంకా కిచెన్లో నైట్ తోమిన బాసన్లన్నీ సదిరి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేశాడు, తనే చేస్తాడు రెగ్యులర్గా పూజ. ఇప్పుడు 1 ఇయర్ నుంచి మా హస్బెండే చేస్తుండు. యాక్చువల్లీ ఇంటికి పెద్దవాళ్ళు అంటే యజమాని చెయ్యాలి, సో ఈ విషయంలో అయితే మా హస్బెండే చేస్తాడు. తనైతే రాగానే ఫస్ట్ టీ పోస్తా అన్నమాట. టీ తాగిన తర్వాత ఇంకా తనకైతే పులిహోర వేసాను. నేనైతే టీ తాగుతున్నా ఇప్పుడే. నేను మార్నింగ్ జీరా వాటర్ తాగుతా రెగ్యులర్గా మార్నింగ్. ఈ మధ్యలో తాగుతున్నాను. లాస్ట్ 1 మంత్ గ్యాప్ ఇచ్చాం, మళ్ళీ 10 డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పులిహోర తిని కాసేపు ఇంకా పాపం నైట్ అంతా చేసి వస్తాడు కదా, రెస్ట్ ఇవ్వాలి ఆయనకి. రియల్గా మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం వీడియోలో కనిపించడం. ఆయనకి ఇష్టం అంటే 50-50 అన్నమాట. ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి తనంతలో తానే అంటాడు వీడియోస్ చెయ్యి అని. నన్ను కూడా రియల్గా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంటుంది, కానీ ఆయనకు టైం ఉండక వీడియోస్లో ఎక్కువ కనిపించడు. సో ఇంకా చిన్నోడు వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటే ఇంకా వాళ్ళ డాడీ పక్కనే పడుకుంటాడు వాడు కూడా. ఇంకా వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు, ఇంకా నా పని నేను చెయ్యాలి కదా. ఇంకా ఇల్లు అయితే ఫాస్ట్గా ఊడ్చేసి అన్ని సదురుకుంటూ ఊడ్చేసాను. ఇంకా గిన్నెలు కడగాలి. అంటే మార్నింగ్ నేనైతే నైట్ అస్సలు సింకులో బాసనలు అయితే అస్సలు ఉంచను ఫ్రెండ్స్. ఎందుకంటే జిల్ల పురుగులు ఎక్కువ వస్తాయి నైట్ టైం. జిల్ల పురుగులు చాలా వస్తాయి మనం సింకులో బాసనలు తోమకుండా వదిలేస్తే. సో వీలైనంత ఎక్కువ బాసనలు తోమడానికి ట్రై చేయండి. నైట్ సింక్లో అయితే అస్సలు ఉంచకండి. ఇంకా ఆల్టర్నేట్ డేస్ మంజీరా వస్తాయి కదా, నేను ఈ బిందె ఒక సర్వ్ అయితే పట్టి పెడతానమాట. నాకు బియ్యం కడగడానికి, కర్రీస్లోకి, పాలలోకి ఈ వాటరే వాడతాను అనమాట. మాకు ప్యూరిఫై లేదు. పెట్టించుకుందాం అనుకుంటున్నాం, అసలు కుదరట్లేదు టైము. చూడాలి, పెట్టించుకోవాలి. ఇంకా చూసారు కదా గిన్నెలు అయితే అన్ని కడిగేస్తున్నాను. ఇంకా నేనైతే గ్యాస్ కూడా కడిగేసాను. నిజంగా అసలు హౌస్ వైఫ్ అంటే ఎన్ని పనులు ఉంటాయో. నాకైతే పెళ్ళి ఎందుకు చేసుకున్నాను ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే నేను ఓన్లీ పులిహోరైనా చేశాను కదా, పిల్లలైతే బనానా, అక్క వాళ్ళ పప్ప జామకాయ అవే తిన్నారు. సో టిఫిన్ చేస్తే ఇంకా ఎక్కువ బాసనలు పడతాయి కదా. ఈరోజైతే కొన్ని బాసనలు పడ్డాయి. నిజంగా యూట్యూబర్స్ చాలామంది ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. వీడియో ఎంత బాగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో వీడియో తీసే వాళ్ళకే తెలుస్తుంది. నాకు చాయ్ అంటే పిచ్చిగా ఇష్టం. నిజంగా నాలాంటి చాయ్ పిచ్చోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నాకు అలవాటైంది ఎక్కడ అంటే నైట్ షిఫ్ట్స్ చేసేదాన్ని బాగా. అంటే నర్స్ కదా, 3 షిఫ్ట్స్ ఉంటాయి డ్యూటీలో. బాగా అలవాటు చేసుకున్నాను అనమాట టీ. అంటే వంట టీ పెట్టుకొని తాగుతా. ఇంతకుముందుకి కదా టీ తాగింది, మళ్ళీ టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం నా వరకే 1 కప్ అంతా పెట్టుకొని తాగేస్తా. డైలీ ఖచ్చితంగా 3 to 4 టైమ్స్ అయితే ఖచ్చితంగా టీ అయితే తాగుతాను. ఆయన అయితే తిడతాడు, ఏంది ఊరికే తాగుతావు, ఏదో 2 పూటలు అంటే తాగొచ్చు, ఊరికే ఆ చాయ్ పిచ్చేంది నీకు అని ఒకటే తిడతాడు అనమాట. ఆయన తిడుతూనే ఉంటాడు, నేను చేసేది చేస్తూనే ఉంటా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా మొత్తానికి అయితే టీ తాగేసి ఇంకా మాప్ అయితే బయట కొట్టేసి ఇంకా పని అయితే అయిపోయింది. ఇంకా నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా బట్టలు వేసాను కదా వాషింగ్ మిషన్లో, అవి తీసుకెళ్ళి పైన ఎండేయాలి. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆల్రెడీ 11 అవుతుంది, 11:10 అవుతుంది. ఆకలి వేస్తుంది. ఈరోజు కొంచెం లేట్గానే అవుతున్నాయి పనులన్నీ. సో వీడియో తీసుకుంటూ చేస్తున్నా కాబట్టి. సో పులిహోర అయితే నేను కూడా తినేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత చెప్పాను కదా ఫ్రెష్ అప్ అవ్వాలి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా చాలామంది నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. రియల్గా చాలామంది అడుగుతున్నారు, అక్క డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అక్క అని. సో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.